27, 28, 29. అది ఇది మాది రాగేడ్ భూమి కదా. రాగేడ్ భూమి కాబట్టి కొద్దిగా ఇబ్బంది అయింది, కానీ చౌక భూములు ఉంటాయి మీకు తెలిసి. చౌక భూమి ఆ వీటిలో ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది పంట, ఇంకా చాలా బాగా వస్తుంది. 100% వస్తుంది, చాలా బాగా వస్తుంది. నా పేరు నవీన్, మాది జానకపేట గ్రామం, మండల్ వేర్పూర్. హార్వెస్ట్ క్రాప్ సైన్స్ వాళ్ళు సీడ్ ఇవ్వడం జరిగింది. ముందటి క్రాప్ కంటే ఈ క్రాప్ చాలా బాగుంది. అంటే పిలకలు రావడం కానీ, రోగాలు తట్టుకోవడం కానీ చాలా బాగుంది. అంటే ముందటి క్రాప్ కంటే ఈ క్రాప్ ఇంకెక్కువ వస్తుంది. నార్మల్గా అంటే ఇంతకుముందు వేసిన క్రాప్ దిగుబడి ఎంత వచ్చింది, మళ్ళీ ఏమైనా ఇష్యూస్ వచ్చినాయి ఇంతకుముందు వేసిన క్రాప్కి? వచ్చినాయి, అంటే కొద్దిగా రోగాలు ఎక్కువ వచ్చినాయి. ఇప్పుడు మీరు వేసిన ఈ క్రాప్కి, మనం ఇచ్చిన కొత్త వెరైటీకి మీకు రోగాలు తట్టుకుంటూ కానీ పిలకల శాతం కానీ పోయినసారి వేసిన వెరైటీ చేస్తే మీకు ఎట్లా అనిపిస్తుంది? పోయినసారి వేసిన క్రాప్ కంటే ఈ క్రాప్ పిలకలు బాగున్నాయి, పిలకలు బాగానే వచ్చినాయి. కొద్దిగా రోగాలు కూడా తక్కువ ఉన్నాయి తక్కువ ఉన్నాయి. ఓకే, మీరు దానికంటే ఇప్పుడు దిగుబడి ఎక్కువ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఓకే, వస్తాయి, కంపల్సరీ వస్తాయి. ఎందుకంటే పిలకలు బాగా వేసింది కాబట్టి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, వస్తాయి దిగుబడి ఎక్కువ. ఇట్లా ఈ కొత్త వెరైటీ మనకు ఎఫ్సిఐలో కూడా ఇది బోనస్ కూడా వస్తుంది 100% దీనికి. మళ్ళీ దిగుబడిలో చూసుకున్నా కానీ మనకు 25 నుంచి 30 క్వింటాలు ఈజీగా వస్తుంది. మనం మంచిగా సాగు చేసుకొని మనకు వాతావరణం కలిసి వస్తాయి. ఒకసారి జూమ్ పిలక శాతం కూడా బాగుంది. అంటే కంప్లీట్ అయిపోయింది. అంటే ఇది మాది రాగేడ్ భూమి కదా. రాగేడ్ భూమి కాబట్టి కొద్దిగా ఇబ్బంది అయింది, కానీ చౌక భూములు ఉంటాయి మీకు తెలిసి. చౌక భూమి ఆ వీటిలో ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది పంట, ఇంకా చాలా బాగా వస్తుంది. 100% వస్తుంది, చాలా బాగా వస్తుంది. మేము చూసినాము, మొన్న వేసిన చూసినాము. ఇది చూసినాము, దొడ్డు వెరైటీ మస్తు ముందు బారోలే. ఎప్పుడైతే బోనస్ స్టార్ట్ అయిందో అప్పుడు దొడ్డు వెరైటీ బంద్ చేసిన. మొత్తం ఈ సన్నాలే వేస్తున్నా. ఇదిగోండి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 27, 28, 29, 30 అనుకో. 30 పిలకలు, 30 పిలకలు.